భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అలాంటి బ్లాక్ బస్టర్ భాష సినిమాని స్కిట్ గా చేస్తే మీరు ఒక్కసారి కాదు 100 సార్లు పడి పడి నవ్వి తీరాల్సిందే. అంటే ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. ప్లీజ్ వెల్కమ్ దెమ్. డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చి కూర్చున్నావు. ఎవరమ్మి నువ్వా? నా టీవీ చూస్తుంటే మీకు తెలియడం లేదా? మిమ్మల్ని చూస్తుంటే పిల్లల్లా కనిపిస్తున్నారు నాకు. మీతో నాకేంటి? మీ ఇంద్రసేన రెడ్డిని పిలవండి. ఇంద్రసేన ఇది వేసుకుని బయటకు వెళ్తే నేను ఇంద్ర అంటే ఏంద్రా అంటున్నాడు అందరూ. సరే, చాలా దూరం నుంచి వచ్చాను, దాహంగా ఉంది. చాలా దూరం నుంచి రావడం వల్ల నీకు దాహంగా ఉంది, కానీ నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు దాహంగా ఉంది. నేను చెప్పానా? ఇంద్రసేన రెడ్డి సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఈ ఇంద్రసేన ఎప్పుడు నువ్వేనా? నేను కూడా సింహాసనం మీద కూర్చుంటా. ఇలాంటి వాళ్ళు కూర్చోవడం వల్లే ఒక సామెత వచ్చింది, కుక్కల సింహాసనం మీద కూర్చోవడం. అది మనమేదే తెలుసు కదా. నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. మోస్ట్ అండర్ రేటెడ్ ఆర్టిస్ట్. అమీర్పేటలో అండర్ వేర్లు అమ్ముకోవడానికి కూడా పనికిరావు. నువ్వు వీరశంకర్ రెడ్డి చెల్లెలు ఐశ్వర్య కదా? సారీ, నేను ఐశ్వర్య కాదు, స్నేహలత రెడ్డి. అదే స్నేహలత రెడ్డి క్యారెక్టర్ ఇస్తే ఈ 100 రూపాయల కళ్ళజోడు పెట్టుకుని వచ్చావు చూసావా? నువ్వు అటు పక్కకి వెళ్ళి స్నేహలత రెడ్డి. అన్నయ్య, నేను నీ తమ్ముడుగా వాయిస్ దించినట్టుందా? దించినట్టే ఉంది. ఎక్కడ సరిగ్గా చూడని ఖైదీ నెంబర్ 150 కనబడట్లేదా? ఆ నంబర్ అయినా అప్పుడు ఇచ్చింది నీకు. సరే అన్నయ్య, పక్కింటి పంకజం ఆంటీని వాళ్ళ ఆయన వదిలేశాడంట. నేను వెళ్ళి అండగా ఉండమంటావా? నువ్వు అండగా ఉన్నందుకే వాడు వదిలేశాడు. మళ్ళీ అండలో ఉండలో మనకి ఎందుకులే గాని. ఓకే, ఇంకా మన సంగతి ఏంటి? నాకు నీ మీద ప్రేమ ఉన్నట్టు హింట్ ఇచ్చినా నీకు అర్థం కావట్లేదా? నేను చాలా ఉన్నట్టు ఇంటిస్తున్నాను, నీకు అర్థం కావట్లేదా? అయినా నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. నేను మొన్ననే ఫారెన్ నుంచి వచ్చాను. ఏది ఫారెన్ కోళ్ళు అమ్ముకునేది ఫారెన్ నుంచి వచ్చిందా? అయినా మనల్ని ఇంటికి వచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో పంపకూడదు, వదలను పిలిపించు. ఏమే రండి. ఇతను నా పెనిమిటి. మీరిద్దరు కుప్పతోటి, ఎవడికి తెలియదు ఇవి. వర్షం కోసం యజ్ఞాలు చేయించండి. వర్షం కురుస్తుందని ఆకాశం వంక ఎన్నిసార్లు ఎదురు చూసానో తెలుసా? నువ్వు ఆకాశం వంక, ఆకాశం నీ వంక చూస్తుంది. నువ్వు ఎప్పుడు వస్తావా? ఇలా మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడమే సరిపోయాయి, వర్షాలు ఎడొస్తాయి. సర్లే, మీరు అడుగుతున్నారు కాబట్టి యజ్ఞం చేద్దాం. యజ్ఞం ఆల్రెడీ గోపితం చేశాడు. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తా. ఏం తప్పు చేశా? నిన్ను పెట్టుకున్నారు కదా. మరిది, వీధిలో కుర్రోళ్ళు చూసినంత ఏం పాడుతున్నారు తెలుసా? వదిన గారు మిమ్మల్ని చూసి పాడుతున్నారు. అవునండి. ఏం పాట? 100, 1000, 1,00,000. లక్ష పాడిందాక నువ్వు ఎక్కడ ఉంటావు? 100కే ఒప్పేసుకుంటావు కదా. మరి అమ్మాయిని ఒట్టి చేతులతో పంపకూడదు కదా. ఆ జాకెట్ మొక్క ఏదైనా ఇచ్చి పంపండి ఆ అమ్మాయి. ఇంద్రన్నా ఘోరం జరిగిపోయిందన్నా, స్కిట్టు చచ్చిపోయిందన్నా. నాకేం సంబంధం లేదు. అమ్మ, ఇలాంటి పులిహార రాజు ఎవరంటే మనోగారు భుజాలు తడుపుకున్నాడంట. అన్నా రాము నవీన్ వల్ల స్కిట్టు చచ్చిపోయిందన్నా. స్కిట్ చంపేశారా? పదండ్రా వెళ్దాం. వీరశంకర్ రెడ్డి వీడికి స్పెషల్ టీం ఇచ్చేసరికి మేసాలు తెగదిప్పుతున్నాడు. మామూలు టీం అయితే లేడీ గెట ప్లేస్ కుమ్మేవాళ్ళు. ఒక హిలేరియస్ స్కిట్ ని చంపేశారు కదరా. ఒక నిండు కామెడీని బలి తీసుకున్నారు కదరా. నా స్కిట్ నా ఇష్టం, చంపుకుంటాను, ఏమైనా చేసుకుంటాను, నీకెందుకు? నీ స్కిట్ నువ్వు రాసావా, ఆలోచించావా, పీకావా, ఏం చేసావరా నువ్వు? ఏం మాట్లాడుతున్నావా? వస్తాడు లాగ్ చేస్తాడు రిపీట్, వస్తాడు లాగ్ చేస్తాడు రిపీట్. నన్ను అందరూ మగధీరలో కాలభైరవులా ఉన్నావంటారు తెలుసా? 4-5 రోజుల నుంచి కాలకృత్యాలు తీర్చుకునే వాళ్ళ ఉంటాం. మా దశ తిరిగింది, మాకు స్పెషల్ కిట్ ఇచ్చారు. దశ తిరిగినందుకు కాదురా, ఆఫీస్ చుట్టూ కేబీఆర్ పార్క్ లో తిరిగారు. రే, శ్రీదేవి డ్రామా కంపెనీలో మన మీద ఏదో కాన్సెప్ట్ చేస్తున్నారంటే ఏంటది? యోధ హాఫ్ శారీ ఫంక్షన్ లాగా రాము ఫుల్ శారీ ఫంక్షన్ అని.
ఏంటో ఇంద్ర అన్న స్పెషల్ కిట్లు అని చెప్పి సతాయిస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు అన్న. అరే లేదు వాళ్ళు బాగా చేస్తారు. నెక్స్ట్ వాళ్ళకి మంచి టీం అవుతుంది వాళ్ళది. కావాలంటే వాళ్ళందరూ బాగా చేసేలా చేద్దాం. మేనేజర్ని పిలిపించరా. ఆ 2వ తారీఖుని ఈవెంట్ క్యాన్సిల్ చేసేయండి. సరే, ఆ షూటింగ్ కూడా క్యాన్సిల్ పెట్టండి. ఎందుకండి క్యాన్సిల్? మిషన్ చిన్న ప్రాబ్లం వచ్చింది, వర్క్ ఉంది. ఓహో, రోజు ఎప్పటికప్పుడు డేట్లు మారుస్తుంటే ఏమనుకున్నా మిషన్ ప్రోగ్రాంలు ఇవన్నీ. సరే, ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. వాళ్ళకి ఒక స్పెషల్ టీం ఇచ్చారు. ఇక నుంచి వాళ్ళే ఒక టీంని ఫిక్స్ చేసుకుని బాగా చేయాలని మేము అంటున్నాం. దానికి వాళ్ళకి ఏం కావాలో అడగమనండి, ఇచ్చేస్తాం. మేము బాగా చేయాలంటే మీరు పంచులేయడం మానేయాలి. మీరు జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోవాలి. ఏంట్రా ప్యాంట్లోకి చీమలు పోయినట్టు తెగ తిరిగేస్తున్నావు ఇక్కడ పైకి రా. ఆయన జబర్దస్త్ మానేయాలా? ఆయన మానేస్తే మేము ఎక్కడ పోవాలి, రాజుగారు ఎటు పోవాలి? మాకు ఈవెంట్లు కూడా ఎవడ పిల్లడే. ఒరే నువ్వు కలెక్టర్ క్యారెక్టర్ రాని ఈవెంట్లు తగలయ్యా. నువ్వు టీమ్ లీడర్ పదవికి వదిలేయాలి. టీమ్ లీడర్ పదవిని వదిలేస్తున్నాను. ఇంకేమున్నాయి నా దగ్గర? ఈ 2 చేతులు తప్ప. ఆ 2 చేతులు చాలు. చాలా అయితే పద వెళ్దాం. తాళి కట్టడానికి 2 చేతులు చాలు. తాళి కట్టడానికి 2 చేతులు చాలా. ఓకే, పెళ్లి చూపులు అరేంజ్ చేయండి. నా చెల్లెలు ఐస్ గడ్డలా చూసుకోవాలి. అది ఐస్ గడ్డ, నువ్వు ఇంద్రానగర్ గడ్డ చూసుకుంటావులేగా, నువ్వు అడుంటు. పెళ్లి చూపులకు వచ్చావు, కూర్చో ఇంద్రన్న కూర్చో. రే యాదయ్య, ఇంద్రసేనకి తెలియదా టీమ్ లీడర్ ఎక్కడ కూర్చోవాలో, టీమ్ కంటెస్టెంట్ ఎక్కడ కూర్చోవాలో? వెళ్ళి చాప తీసుకొచ్చేయి. అన్న నా మాట విని వద్దన్న. నీకేమైనా పని ఉందా దీని మీద? ఇవి నా కండిషన్. ఇవి ఒప్పుకుంటేనే మీ చెల్లెని నేను పెళ్లి చేసుకుంటా. తొక్కల కండిషన్. ఇందాక నేను మీకేవైతే ఒప్పుకున్నానో ఆ పేపర్లు ఏవి అవే చించేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి నమస్కారం. ఇంకా ఇంద్రన్న బయలుదేరుతున్నాడు. వీరశంకర్ రెడ్డి బాయ్, నువ్వు వచ్చారా? రోజా గారు చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. వెరీ నైస్. మనో గారు ఎక్స్ట్రానరీ బాగుంది నాన్న, బాగా వచ్చింది, ఫెంటాస్టిక్. ఎక్స్క్యూజ్ మీ, వెంకీ ఇంతకీ ఎవరు ఈవిడ? ఆవిడ. నీకేం తక్కువ వెంకీ? చివరికి ఎవ్వరు చేసుకోకపోతే ఇలాంటి వాళ్ళని చేసుకుంటారు వెంకీ. నా ముగ్గురుతో ఏం చెప్తాను? నువ్వు ఏం చెప్తా? ఏ కళ్ళు పెద్ద పెద్దగా చూస్తాను, భయపడే వాళ్ళు ఎవరు? ఏందే నువ్వు? ఇదే కావాలి ఇంట్లో జరిగేది ఇదే, మీరు అందరూ చూడండి. సీన్ గారి నుంచి నీకు లెటర్ వచ్చింది. ఏమని? 3 లక్షలు తీసుకున్నావట కదా, ఈ లెటర్ అందగానే తిరిగి పంపించమన్నాడు. అడుగు లెటర్ రే. ఏమని? ఈ లెటర్ నాకు అందలేదని. ఇగో ఈ లెటర్ మా ఆవిడకి. ఏ సార్ మీ ఆవిడ ఇంట్లో లేదా? ఇంట్లోనే ఉందాయా, దానికి నాకు మాట లేవు. అయితే లెటర్లో ఏం లేదు, తెల్లగా ఉంది. చెప్పాగా దానికి నాకు మాట లేవని. నువ్వు ఇక్కడికి వస్తే ఏంటి డ్రైవరు కావాలను. అమ్మా నమస్తే అమ్మా. ఎవరు నువ్వు? డ్రైవర్. స్క్రూ డ్రైవర్ అంత లేదు, నువ్వేట్రా డ్రైవరు? గ్యారేజ్ లో పోయి బండి ఉంటది కొట్టుకొచ్చి. గ్యారేజ్ లో బండి అన్నారు, అక్కడ రిక్షా తప్ప ఏం లేదమ్మా. మరి తెచ్చాక నిన్ను పిలిచినాను. రిచ్చా దొక్కేవాడు దొరికితే తీర్థయాత్రలకు వస్తానని దేవుళ్ళకు మొక్కేసుకున్నాను. అమ్మా నీ తీర్థయాత్రకి వెళ్ళొచ్చు, నాకు 10 రోజులు సెలవు దొరుకుతుందమ్మా. అలాగా రిచ్చాలో వస్తానని దండం పెట్టుకున్నాను రా. బతికి అయిపోయింది, నీ ఎక్కేస్తారులే ఈ రోజంతా.